మనం పేరుకు మాత్రం న్యూయార్క్ స్టేట్లో ఉన్నాం కానీ ఎప్పుడైతే న్యూయార్క్ పోలేదు. ఆ న్యూయార్క్ సిటీ ఎట్లుంటుందని చెప్పి చూడాలని చెప్పి మస్తు ఫ్యాంటసీలు ఉండే. ఎన్ని వీడియోలలో చూసినా ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటుండే. ఇంకా ఈసారి అయితే ప్యాకింగ్ ఉంది. మొత్తం కుకింగ్ సంబంధించిన ప్యాకింగ్ అయితే అంతే అయిపోయింది. రైస్ కుక్కర్, సామాన్లు, బ్రెడ్ గిట్ అన్నీ దోసేసిన. ఎందుకంటే న్యూయార్క్లో ఎక్స్పెన్సెస్కి పెట్టుకునే అంత లేదమ్మా ఇక్కడ. చెప్పిన కదా బై మిస్టేక్లో ఇండియన్ ఫాల్స్ పోయి వచ్చిన అంతే. ఇక్కడికి వెళ్ళలేదు. మజక్కలి ఒక మసక్కలి కుదరలేదు వెళ్దామంటే. అప్పుడు ఏంట్రా గిరిగా బండి ఆగింది? ఏం లేదన్నా, డౌనే కదా, ఎందుకు పెట్రోల్ బొక్క, నేనే ఇంజిన్ ఆపా. దిగేటప్పుడు బాగానే ఉంటుంది, ఎక్కేటప్పుడు ఎందుకు తిరిగిపోతుంది. Continue straight for 1 hour and 2 minutes to I-81 South, I-86 East, New York 17 East towards Scranton, New York City. ఇప్పటికి ఇంకా హాఫ్ జర్నీ అయింది, ఇంకా హాఫ్ జర్నీ ఉంది. ఇప్పటికే కూసాలు కదిలిపోతున్నాయి డ్రైవ్ చేసి. చూడాలి ఇంకా. సో ఇప్పుడైతే డే 1 స్టార్ట్ అయిపోయింది. డే 1కి అయితే మేము అక్షర్ధామ్ టెంపుల్కి వచ్చేసాం. నార్మల్గా లేదు అసలుకి. టెంపుల్ మాత్రం బీభత్సం. లోపలికి వెళ్ళలేదు, లోపలిని మొత్తం మోస్ట్లీ షూట్ చేస్తా. ఇన్ కేసు వాళ్ళు ఆపితే మాత్రం మనం ఏం చేయలేదు. ఇది యాక్చువల్గా టెంపుల్ కంటే ఒక ఆర్టిఫిషియల్ బిల్డింగ్ అని చెప్తే బాగుంటుంది అనమాట. చాలా కాన్ఫిడెంట్గా రియల్ దీపాలనుకున్నారు కదా, కాదు, అది మ్యాజిక్. ఏంటంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా అసలుకి మామూలుగా కాదు. ఎక్కడో యునైటెడ్ స్టేట్స్లో 7 సముద్రాలు దాటి ఇంత దూరం వస్తే ఇక్కడ మన టెంపుల్, మన కల్చర్కి ఇంత వాల్యూ అసలు నార్మల్ థింగ్ కాదు. ఇంత వాల్యూ ఇచ్చే కల్చర్ ఉన్న కంట్రీకి నేను వచ్చినందుకు నేనైతే చాలా మంచి ఫీల్ అవుతున్నా. ఇంకా ఎంత వీలైతే అంత చూద్దాం టెంపుల్ గురించి. లెట్స్ సీ. సో ఇది బ్యాక్ స్టోరీ అక్షరధామ్ది.
కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కొంచెం జరుగుతుంది. వీడియో తీయడానికి అయితే చాలా ట్రై చేసినా కానీ అస్సలు అలో చేయలేదు వాళ్ళు. ఫుల్ సెక్యూరిటీ సర్వేలెన్స్ ఉంది. బిగ్ బాస్ హౌస్ కంటే ఘోరంగా ఉంది లోపల. కానీ ఒక్క వర్డ్లో చెప్తా ఎంత బాగుందంటే పీక్స్. ఏమైనా కానీ ఫ్రీ ప్రసాదం వస్తే అక్కే వేరప్ప. అడిగితే ప్రసాదం బాక్స్ ఇచ్చారు, చాలా బాగుంది. లోపల ఓపెన్ చేసి చూడాలి. సరే, మొత్తానికి ఏదో ఒక స్వీట్ వచ్చింది. పొద్దు నుంచి మనం ఆకలి మీద ఉన్నాం కాబట్టి తగ్గేదిలే, లాగించి ఇదేంత ఎంత ఉంది. గుడికి వెళ్ళి భక్తి పెంచుకున్నాం కాబట్టి బీచ్కి వెళ్ళి భక్తి పెంచుకుందాం, అదే మజా తెచ్చుకుందాం. ఓకే, నాకు వస్తే ఇక్కడ బీచ్ యాక్సెస్ లేదని చెప్పేటాడు. 70 కిలోమీటర్లు, అదే 70 మైల్స్, ఆల్మోస్ట్ 1.5 hour స్లీప్లెస్. ఇక్కడ వస్తే బీచ్ లేదని పెట్టాడు. ఏంట్రా ఇది? This side 100 vehicles, this side 100 vehicles, total black.